దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. ఎంతో దుఃఖము నీకు, ఎంతో చింతయు నీకు, ఎంతో దిగులయ్యా నాకు. ఆ పొంతి పిలాతు యూదులు నీకు పెట్టిన శ్రమలను తలపోయగా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. వచ్చిరి యూదులు ముచ్చటలాడుచు నేర్చటవాడనుచు నిన్ను మాచరముతో వారి ఇచ్చవచ్చినట్లు కొట్టి దూషించినారా. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. సుందర మగు దేహమందున దెబ్బలు గ్రంథులు కట్టినవా. నీవు పొందిన బాధ నాడెందము తలపన నందము లేదాయెను. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. కొట్టు కొట్టు మని తీటికెల్దటి నిన్నటిటు మేటుచును. వారు పెట్టు శ్రమలు తుద మట్టు నాకు చీయు బెట్టితివా ప్రాణము. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. అన్నదమ్ములైనా కసెల్లన్రైనా కన్నా పిత్రాదులైనా నన్ను ఎన్నడైనా ప్రేమించలేరైరి నాయన్న ప్రేమించినవా. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని పాట పాడి సిలువలో యేసు ప్రభువు మన కోసం పడిన శ్రమలను మరొక్కసారి గుర్తు చేస్తూ ఈ పాట మన అందరితో మాట్లాడుతుంది కదండి. మహాత్మ శరణ్య విమోచక ద్రోహరహిత
చంపే నేను నా ద్రోహరహిత, చంపే నేను నా దోషమే గదా. మహాత్మ శరణ్య విమోచక, నీవు నాతో పరదైసునా నేడేయుందువు, నీవు నాతో పరదైసునా నేడేయుందువు. పావనుండా ఇట్లు పలికి, పావనుండా ఇట్లు పలికి పాపిగాచితి. ఆహా మహాత్మ శరణ్య విమోచక. ప్రేమగల మా తండ్రి, సార్వభౌమాధికారం కలిగిన గొప్ప దేవా, ఆంక్షలు లేని ఆశీర్వాదకరమైన స్థితిని కలుగు చేసిన వాడా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రోజున మీరు మాకు కైవిత్తమైన వాక్యమును బట్టి నీకు వందనాలు. మీరే మా హృదయాన్ని తెరిచి పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు శిలువ మీద పలికినటువంటి మాటల యొక్క ప్రాశస్త్యాన్ని మనం మరొకసారి ధ్యానించే ధన్యత ఈ 2025 సంవత్సరం ఈ లెంట్ సీజన్ లో దేవుడు మనకు దయచేయడం అనేది చాలా చాలా శ్రేష్టమైనటువంటి ధన్యత. మరి నా జీవితంలో కూడా ప్రతి సంవత్సరం, నేను సేవలోకి వచ్చిన 97 నుండి సంవత్సరాలు ఒక్కసారే ధ్యానం చేస్తాం. అది కూడా మరి గుడ్ ఫ్రైడే రోజున సందర్భోచితంగా ఆ రోజు మనసా వాచా కర్మణ మరి యేసు శిలువ వైపు చూస్తూ ఆ దినమంతా కూడా ధ్యానం చేస్తాం గనక ఆ రోజున యేసు ప్రభు మాట్లాడిన మాటలను చాలాసార్లు ధ్యానిస్తుంటాం. ఈ సంవత్సరమే నేను 2 సార్లు ఇది ధ్యానం చేస్తున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అది కూడా మరి ప్రభు ఇచ్చిన తలంపును బట్టి ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా మీ అందరితో ఈ 40 రోజులు సంభాషించడం ద్వారా నేను 2 సార్లు ఈ ధ్యానాన్ని వింటున్నాను, 2 సార్లు ధ్యానం చేస్తున్నాను. దేవునికి వందనాలు. నిన్న మరి మొదటి మాట మన ప్రియులు సహోదరులు మరి కిరణ్ మునగల్ చెట్టి వారు ధ్యానించారు. క్షమాపణకున్నటువంటి విలువ, ద వాల్యూ ఆఫ్ ఫర్గివ్నెస్, ఆయన మాట్లాడడం అనేది దేవునికి మహిమ కలుగును గాక. మోషే, దావీదు లాంటి మహామహులకు కూడా లభ్యం కానటువంటి క్షమాపణ అక్కడికి ఉన్నటువంటి ఆ కొట్టి తిట్టి హింసించిన వారికి లభ్యమైందట. చాలా గొప్ప విషయం. అది మనకు అందుబాటులో ఉందని నిన్న ఒక గొప్ప మరి రక్షణ ఆహ్వానాన్ని నిన్న దేవుడు మనకి ఇచ్చాడు. పిల్లలు ఈరోజు మరి 2వ మాట మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఈ మాటలు మనం చూస్తాం. చాలా వాల్యుబుల్ వర్డింగ్. లూకా సువార్త 23వ అధ్యాయంలో 43వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. లూకా సువార్త 23:43. అందుకు ఆయన వానితో, అందుకు ఆయన, ఈ మాట గుర్తుపెట్టుకోండి, అందుకు ఆయన, చదవండి. వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నానని అనేను. అందుకు ఆయన, ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం చివరిలో మాట్లాడతాం. ఇదే కీలకమైనటువంటి మాట, అందుకు ఆయన. పిల్లరా, దానికంటే ముందుగా మరి జరిగిన సందర్భం ఇవాళ మనం ధ్యానించుకోవాలి. సందర్భాన్ని బట్టే ఈ సందేశం ఉంటుంది. బైబిల్లో చాలా సందేశాలు
మన సందర్భాన్ని బట్టి ఉంటాయి. కానీ పండగలో లేదంటే ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు, విశేష సమయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి సందేశం ఉంటుంది అనమాట. ఆదివారం మనం ఏ సందర్భంలో ఉన్నామో దాన్ని బట్టి దేవుడు మాట్లాడతాడు. లేదంటే కుటుంబ ప్రార్థన, లేదంటే ఇంకేదో ఏ కార్యక్రమం అయినా కూడా మనం మన కరెంట్ సిచ్యువేషన్స్ బట్టి దేవుడు మాట్లాడతాడు. కానీ విశేషమైన సమయాల్లో ఆ రోజు అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న మనతో దేవుడు మాట్లాడతాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మనం వినాలి. ఇది యాదృచ్ఛికంగానో లేకపోతే ప్రీ ప్లాన్డ్ గానో జరిగింది కాదు. ఇది దేవుడు నన్ను సంధించడానికి ఏర్పాటు చేసిన ఒక సమయం. ఇప్పుడు మీరు కూడుకొని ఉన్నారు కదా, ఇది మీకు ఎవరో ఆహ్వానం ఇస్తే వచ్చారని అనుకోకండి, లేదా నేను పిలిస్తే వచ్చారు అనుకోకండి. దేవుడు మనలను తన సిలువ యొద్దకు పిలుచుకున్నాడు. ఆ స్పృహ కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఆ సందర్భం ఇవాళ మనకు ఒక గొప్ప సందేశం అవుతుంది. అక్కడ యేసు ప్రభుని సిలువ వేశారు. ఆయనతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను సిలువ వేశారు. బందిపోట్లు అంటే ఇవాళ మనకు కనబడే రైళ్లను ఆపి దోచుకోవడం, బస్సులు ఆపి దోచుకోవడం, లేదా ఓళ్లలో పడి దోచుకోవడం, ఊరు బయట ఉన్నటువంటి ఇళ్ల మీద దోచుకోవడం అనేది చిన్నది. కానీ ఆ రోజుల్లో బందిపోట్లు అంటే ఒక ఊరంతా తగలబెట్టేస్తారు. గుర్రాల మీద వస్తారు, వాళ్ళంతా ముసుగులు వేసుకొని వస్తారు, కత్తులతో వస్తారు. ఆ ఊరంతా అర్ధరాత్రి వచ్చి కాగడాలతో ఊరంతా తగలబెట్టేసి ఆ ఇళ్లలో ఉన్న సొమ్మంతా దోచేసుకొని అడ్డొచ్చినటువంటి పురుషులందరినీ కత్తులతో నరికి చంపేసి ఆడికి నచ్చినటువంటి స్త్రీలను కూడా బలవంతంగా ఆ గుర్రాలను ఎక్కించుకొని చెరపట్టుకొని చివరికి వాళ్ళు అలా వెళ్ళిపోతారు. సుడిగాలి లాగా వచ్చి ఒక్కసారిగా ఆ ఊరంతా కూడా రూపురేఖలు లేకుండా తగలబెట్టేసి మనుషుల్ని చంపేసి ఆస్తిని దోచుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు బందిపోటు. ఎంతో మందిని నిర్దాక్షిణ్యంగా కర్కశంగా చంపేసేటువంటి వాళ్ళు, ఎంతో మంది కష్టార్జితాన్ని దోచుకున్నటువంటి వాళ్ళు, ఎంతో మంది స్త్రీల మాన ప్రాణాలను మరి తృణప్రాయంగా తీసేసినటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి పరిశుద్ధుడైన యేసు పక్కన సిలువలో వేశారు. ఇది చాలా చాలా ఘోరమైనటువంటి అవమానం, భయంకరమైన అవమానం. అంటే చూసేవాడికి ఏమనిపిస్తుంది? బందిపోటు అనగానే వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళ యొక్క బంధువులు ఎవరో ఓళ్ళ మీద పడి దోచుకున్నప్పుడు కొందరు పారిపోయి దాక్కుంటారు కదా, వాళ్ళకి లోపల భయంకరమైనటువంటి కోపం ఉంటుంది. ఏమని? పలానా బందిపోట్లు అనేవాళ్ళు ఆ రోజుల్లో మా ఇళ్ల మీద పడి మా జీవితాలు నాశనం చేశారు, మా తల్లిదండ్రులను చంపేశారు, మా స్త్రీలను పాడు చేశారు, మా ఆస్తులు పాడు చేసి మమ్మల్ని అడుక్కు తినేటట్టు చేశారని వాళ్ళ మీద ఎప్పటి నుంచో ఒక భయంకరమైన పగ ఉంటుందన్నమాట. ఆ పగ ప్రతీకారాలు ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు, బందిపోట్లను చూస్తున్నారు, వాళ్ళని తిడుతున్నారు. వాళ్ళతో పాటుగా యేసు ప్రభువుని కూడా తిడుతున్నారు. వాళ్ళతో పాటుగా యేసు ప్రభువుని కూడా తిడుతున్నారు. మీరు ఆ వచనాలు మీరు అక్కడ చదివితే అక్కడ ప్రజలందరూ చూస్తున్నారు, అధికారులందరూ చూస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నారు యేసు ప్రభు. ఎందుకంటే పక్కన ఉన్నారుగా బందిపోట్లు, వాళ్ళ సంగతి వాళ్ళకి తెలుసుగా. అందుకని వాళ్ళతో సమానంగా యేసు ప్రభువుని కూడా అపార్థం చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా, ఇప్పుడు మనం 90 days మనం చూస్తున్నాం, కొంతమంది అవిధేయతగా ప్రవర్తించినందువల్ల వాళ్ళతో అందరినీ పోల్చుకుని అందరూ ఇంతే అని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నటువంటి అమాయక ప్రజలను ఇవాళ మనం చూడడం లేదా? ఒక రంగంలో ఎవరో ఒకరు తప్పు చేశారని, లేకపోతే కక్కుర్తి పడ్డారని, లేకపోతే మనసు చంపుకొని అన్యాయం చేశారని అందరితో పాటు అందరూ ఇంతే, అందరు పాస్టర్లు ఇంతే, అందరు విశ్వాసులు ఇంతే అని ఒక నిర్ణయానికి వచ్చేసి నెగిటివ్ గా చూడడం లేదా? ఆ రోజున యేసు ప్రభు కూడా ఈ నెగిటివిటీని ఎదుర్కొన్నాడు అనమాట. అక్కడ ఆయన ఒక్కడనే ఎందుకు తిడుతున్నారు? ఆయన పక్కనున్న బందిపోట్ల యొక్క ఆ ఘోర కృత్యాలు వీళ్ళ మనసులో ముద్రించబడిపోయినాయి. వీళ్ళ కుటుంబాలను వాళ్ళు చెల్లాచెదురు చేశారు కదా. ఆ బందిపోట్లు చూడగానే వీళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చింది. వీళ్ళకి ఇలాగే అవ్వాలి, వీళ్ళకి ఇలాగే అవ్వాలి, చంపేయాలి వీళ్ళని నరికేయాలి వీళ్ళని, వీళ్ళ బతకనీకూడదు అని పగతో రగిలిపోతున్నటువంటి ప్రజలు వాళ్ళతో పాటుగా యేసు ప్రభు మీద కూడా అంత పగతో రగిలిపోయారు. అందుకనే
వాళ్ళిద్దరిని తెచ్చి అటు ఇటు సిలువేశారు. అది వినటానికి చూడటానికి చాలా సింపుల్ గా కనపడుతుంది, కానీ ఆ పక్కన బందిపోట్లు ఇద్దరు ఉండటం వల్ల కోపం 100 రెట్లు రెట్టింపు అయింది ప్రభు అయిన యేసుక్రీస్తు మీద. ఆయన ఏ నేరం చేయలేదని తెలిసినా కూడా ఏమో చేసుంటాడేమో, ఆయన వల్ల మేలు పొందిన వాళ్ళు కూడా ఏమో ఇవాళ ఆయనతో ఈయనతో మధ్యలో ఈయన ఉన్నాడంటే ఏదో జరిగి ఉంటుంది. మనకి చదువు లేదు, మనకేమో సరైనటువంటి అవగాహన లేదు. పెద్దోళ్ళు ఊరికే వేస్తారా శిక్ష? వాళ్ళు ఎన్ని న్యాయశాస్త్రాలు చదివి వేస్తారు. ఇతను తెలుసుగా మనకి, ఇంకో ఈ చివరి వాడు తెలుసుగా, కనుక ఆ మధ్యలో వాడు కూడా ఇలాగానే అయి ఉంటాడు. ఒక అంచనాకు వచ్చేస్తారనమాట ప్రజలు అమాయకంగా. ఇవాళ అదే జరుగుతుంది. ఏమో ఇంతమంది అంటున్నారంటే నిజం కాకపోవచ్చు, నిజం కాదా, నిజం కాకపోతే ఎందుకంటారు అని ఒక వదంతులు చేత మరి ఎంత మంచి 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 వ్యక్తులను బదలాం చేస్తున్నారు ఇవాళ మనం అనుభవిస్తున్నాం. భయపడొద్దు, యేసుప్రభు ఆ రోజే అనుభవించాడు సిలువ మీద. సరే మంచిది. ఇక్కడ ఇద్దరు అటు ఇటు ఉన్నారు కదా, వాళ్ళిద్దరితో డిస్కషన్ జరుగుతుంది. అందులో ఒక అతను ఏమంటున్నా అంటే ఆయన్ని దూషిస్తున్నాడు. అతను దూషిస్తున్నాడు. దూషించి నువ్వు సిలువ మీద నుంచి దిగి మమ్మల్ని కూడా దించవయ్యా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అంటే రక్షకుడు అని తెలుసు ఈయనకి. కానీ ఆ రక్షకుణ్ణి ఆయన అర్థించట్లా, దూషిస్తున్నాడు, ఆరాధించట్లా, అడగట్లా. ఏమంటా అంటే ఒక సవాల్ విసురుతున్నాడు, నువ్వు దిగు మమ్మల్ని దించు, నువ్వు పెద్ద దేవుడు అంట కదా. పిల్లరా చాలా చాలా ఏమంటారంటే ప్రకృతి సంబంధంగా స్వార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దానివల్ల అతనేం పొందలేకపోయాడు, అతనితో ఏం మాట్లాడలేదు, ఆయన ఏం ఉత్తరం చెప్పలేదు, ఆయన దూషిస్తే బదులు పలకలేదు. ఆయన దూషించగలిగాడే తప్ప దేవుని దగ్గర ఏం పొందలేకపోయాడు. ఇంకో మాట చెప్తున్నా, అడిగాడే తప్ప అడిగింది ఏమి పొందలేకపోయాడు. బట్ పిల్లరా ఆ పక్కన వాడు ఒక అద్భుతమైనటువంటి మాట అడిగాడు. ఆయన అడిగాడు, మరి ఎందుకు అడిగాడో ఏం అడిగాడో మనం చూస్తాము. వెంటనే యేసుప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. గోల్ రీచ్ అయిపోయాడు అతను. దేవుని బిడ్డలారా మరి ఏమి ఆంక్షలు లేవే అక్కడ. ఆయన మారు మనసు పొందావా, నేను టెస్ట్ చేస్తా అనేది లేదే, బాప్తిసం పొందావా, అందరిలో సాక్ష్యం ఉందా లేదా అని అడగలేదే. అక్కడ నువ్వు పరిశుద్ధాత్మను పొందావా, ఈ ఆంక్షలేవి లేవు, ఈ ఆనవాయితీలు లేవు, ఈ అరమరికలు ఏమి లేవు. డైరెక్ట్ వచ్చాయి, మనం వెళ్ళిపోతాం. నేడు రైట్ నౌ, ఇవాళ నువ్వు నాతో పాటుగా ఉంటావు, పద, నువ్వు అడిగావు కదా ఇచ్చేస్తాను పద అని వెంటనే ఇచ్చేసాడు. మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో 1-15 వచనాలు మీరు ఇవాళ తెల్లవారిన తర్వాత ధ్యానం చేయండి. అక్కడ పరలోక రాజ్యం గురించి ఒక విధానం చెప్తూ అంటాడు. ఇప్పుడు పరదేశకు రమ్మన్నాడు కదా, పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు? పరలోక రాజ్యానికి వెళ్ళేవాళ్ళు ద్రాక్ష తోటలో పని చేయడానికి కొంతమందిని పిలుచుకోడానికి వెళ్ళారంట. సూపర్వైజర్ వెళ్తే వాళ్ళు వచ్చారంట, వాళ్ళు ఒప్పందం చేసుకున్నారంట. పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తామేమో, అంచేత ఒక ధ్యానారం అంటే ఆ రోజుల్లో ₹10 అంటే ఇవాళ 500తో సమానం అనుకుందాం, లేకపోతే 1000 రూపాయలతో సమానం. 1000 రూపాయలు కూలికి మాట్లాడుకున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పని చేయాలా? ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా పని చేయాలా. కొందరు కుదిరారు, ఇంకా పని ఖాళీగా ఉంది. మధ్యాహ్నం వెళ్ళారు, మధ్యాహ్నం నుంచి కొందరు వచ్చారు, 12 గంటల నుంచి కొందరు వచ్చారు, వాళ్ళు పని చేస్తున్నారు. సరే అయిపోయింది కదా, 5ంటికి కూడా వెళ్ళారు, రండి ఎవరన్నా ఉంటే రండి పని చేయడానికి రండి. 5 గంటలకు వచ్చారు. ఏమండి 9 గంటల నుంచి కొందరు పని చేస్తున్నారు, 12 గంటల నుంచి మరికొందరు పని చేస్తున్నారు. ఇక 6 గంటలకు గంట ముందు ఇంకోళ్ళు వచ్చి పని చేస్తున్నారు. 6 అయిపోయిందిగా. 9 నుంచి పని చేసేవాడు, 12 గంటల నుంచి పని చేసేవాడు, 5 గంటల నుంచి పని చేసేవాడు, ముగ్గురు లైన్లో నుంచున్నారు. అంటే 3 రకాల లైన్లో నుంచున్నారు. వాళ్ళందరినీ చూసి ఆ యజమానుడు అన్నాడు, ఆ సూపర్వైజర్ని పిలిచి, సూపర్వైజర్కి అర్థం కావట్లేదు, లెక్కలు అర్థం కావట్లేదు, ఏం చేయాలి ప్రభు, మరి 9 నుంచి పనిచేసేవాడికి ఎంత ఇవ్వాలి, 12 నుంచి పనిచేసేవాడికి ఎంత ఇవ్వాలి, 5 గంటలకు వచ్చి 1 గంట పనిచేసేవాడు ఈకి ఎంత ఇవ్వాలి, లెక్కలేసుకున్నాడు. ఆ యజమానుడు చూసి అన్నాడు, రేయ్ అందరికీ ఒకటే కూలిచి పంపించేయి అన్నాడండి. షాక్. ఆ లైన్లో నుంచున్న వాళ్ళకి షాక్, సూపర్వైజర్కి షాక్. ఇదేమి లెక్క, 9 గంటల నుంచి పనిచేసిన వాడికిను 1 గంట ముందు వచ్చిన వాడికి ఒకటే లెక్క.
ఏంటి లెక్క, ఎవరికి అర్థం కావట్లా, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు అంతే. సూపర్వైజర్ కొంచెం నాలి సణుక్కుంటుంటే, ఏయ్ నా సొమ్ము నా ఇష్టం, నేను ఇచ్చేస్తా, నీకెందుకంత బాధ, నేను ఇమ్మన్నానుగా ఇచ్చే అన్నాడు. పిల్లరా, ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం ముందు ఆయన మన కొరకు చేసేటువంటి ఆ గొప్ప కార్యాల ముందు ఏ ఆంక్షలు కూడా పనికిరావు. ఏది ఆయనకి ఆటంకం కాదు. ఆయన అధికారం సార్వభౌమాధికారం. ఆయన ఒకటి చేయాలనుకుంటే చేసేస్తాడంతే. డాక్టర్ గారు చెప్పారా, నీకు క్యాన్సరు, నీకు తగ్గదు, ఐఎమ్ సారీ, వైద్య శాస్త్రం ప్రకారం ఇది నడవదు, యాజ్ పర్ లా ఇది అవదు, యాజ్ పర్ సైన్స్ ఇది నడవదు, యాజ్ పర్ ఏమంటారంటే క్లైమేట్ వాతావరణ ప్రకారంగా తుఫాన్ రావాల్సిందే, లేకపోతే అవ్వాల్సిందే, ఇవ్వాల్సిందే అని అంత రెడీ అయిపోయాక కూడా క్యాన్సర్ లేదు అంటాడు ఆయన. అదేంటి షాక్, నాకు అధికారం ఉంది. బిళ్ళారా, నేను మాట చెప్తున్నాను బిడ్డ, ఈ సిలువ పక్కన ఉన్న వ్యక్తి దేవుని యొక్క అధికారాన్ని వినియోగించుకున్నాడు. ఈ రోజున ఆయన మనకు ఒక పాట చెప్తున్నాడు, నీవు నమ్మిన దేవునికి సార్వభౌమాధికారం ఉంది, ఆయన ఏదైనా చెయ్యగలడు. ఆయన ఒకటి చేయాలంటే ఇంకెవరి పర్మిషన్ తీసుకోక్కర్లేదు, ఇంకొకరిని అడిగి చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇష్టం. సర్వభూమి ఆయనదే, సర్వ విశ్వమంతా ఆయనదే. ఆయన మనసును కొల్లగొడితే చాలు, ఆ చిట్కాలు నీకు తెలిస్తే చాలు, ఆ కీస్ నీకు అర్థమైతే చాలు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ శాస్త్రం అడ్డు చెప్పినా, ఏ లా అడ్డు చెప్పినా, ఏ సూత్రం నీకు అడ్డొచ్చినా కూడా ఆయన ఊ అంటే ఊ, కాదంటే కాదు. అలా ఎన్నోసార్లు ఆయన తుఫాన్ను గద్దించాడు, ఎన్నోసార్లు ఆయన మరి పరిస్థితులను శాసించాడు. చాలా ఆశ్చర్యం అయిపోయింది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. శిష్యులకి ఏం చెప్పాడు తెలుసా, అయ్యా 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయ్యా, ఇక్కడ దాదాపు 20,000 మంది ఉన్నారయ్యా, మా లెక్క ప్రకారం ఇవి ఒక్కడు కూడా సరిపోవయ్యా. ఇంకో ఆయన వచ్చాడు, పిలుపుని లెక్కేస్తాడు, లెక్క 20,000 మందికి అంటే మన దగ్గర ఎన్ని రెట్లు ఉండాలి, ఎన్ని రొట్లు వస్తే సరిపోతాయి, ఎన్ని చేపలు ఉంటే 20,000 మందికి సరిపోతాయి అంటే యేసు ప్రభు అంటాడు, ఆ లెక్కలన్నీ కొట్టాయి, ఆ లెక్కలు తీసేసి మీరే వెళ్ళి మొత్తం అందరు భోజనం పెట్టండి. మేము షాక్, మేము భోజనం పెడతామేంటి, పెట్టు, నేను ఉన్నాను కదా, 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర తీసుకురండి అని ఆయన ఆశీర్వదించి 20,000 మందికి భోజనం పెట్టలా. సార్వభౌమాధికారం కలిగిన వాడు ఆయన. బిడ్డలారా, దేవుడంటే ఏంటో మనకు అర్థమైతే ఎక్కడున్నా మనం ఆశ్చర్యంగా విడుదల పొందుతాం. సిలువలో ఉన్నాడు ఆయన, అకురా అతను దొంగ, చివరి నిమిషంలో ఉన్నాడు అతను, చనిపోబోతున్నాడు అతను. కానీ దేవుని యొక్క అవగాహన తెచ్చుకున్నాడు, గ్రహింపు తెచ్చుకున్నాడు. చాలా గొప్ప విషయం. కనుక దేవుడి గురించి అర్థమవుతుందా నీకు? దేవుడి గురించి అర్థమవుతుందా? చాలా మనం ఎలాంటి లోకంలో జీవిస్తున్నామంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని తక్కువ అంచనా వేసే లోకంలో మనం జీవిస్తున్నాం. నేను గనక పగపట్టానా, దేవుడు వచ్చినా నేను కాపాడలేడు అంటారు చూసారా, అది చాలా అవగాహన రాహిత్యం, అది చాలా వెర్రి మాట. టైటానిక్ అనే షిప్ని తయారు చేసిన వాడు అదే మాట అన్నాడంట. ఆ ప్రయాణం వెళ్ళే ముందు అన్నాడంట, నేను నా జ్ఞానంతో ఇంత గొప్ప ఓడ నేను తయారు చేశాను, ఇక దీన్ని దేవుడు కూడా దీనిని ఆటంకపరచలేడు అన్నాడంట. ఆ మొదటి ప్రయాణంతోనే ఆ ఓడ పగిలిపోయింది. మనకు తెలుసు కదా. ఆ మధ్య అంతరిక్షంలోనికి వెళ్ళి వచ్చేటువంటి ఒక అంతరిక్ష నౌక తయారు చేసుకొని ప్రపంచంలో ఉన్న కుబేర్లు, చాలా గొప్ప ధనవంతులు, ఒక 5-6 ఎంతమందో వెళ్ళొద్దామని వెళ్ళారు కదా. వెళ్ళేటప్పుడు కూడా ఆ వెళ్ళేటువంటి ఆ అంతరిక్ష నౌక, దాన్ని ఏమంటారో, ఆ వ్యోమగాములు, ఆ నౌక తయారు చేసి ఒక చెప్పారంట, ఇక దీన్ని ఏ దేవుడు దీన్ని డిస్టర్బ్ చేయలేడు. వెంటనే వెళ్ళారు కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి రాల, శవాలుగా వచ్చేసారు. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రియులారా. ఆయన గురించి అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఆయన ఎవరో అర్థమైతే చాలు బిడ్డ. నీ పొజిషన్ బట్టి కాదు బిడ్డ, ఆయన పొజిషన్ బట్టి మనం పొందుకుంటాం. కనుక దేవుని బిడ్డలారా, మరి అంత గొప్ప దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఈ ఆపాత్రుడు, ఈ దొంగ, ఈ బందిపోటు, అందరి యొక్క ఈసడింపులు కలిగిన వాడు, శాపనార్థాలు పెట్టి
చివరికి ఇతను చనిపోతుంటే కూడా ఎవరికి ఇష్టం లేనటువంటి వాడు ఎలా పొందగలిగాడు? ఈ 5 గంటలకు వచ్చినోడు, నా మాట అర్థమవుతుందా? ఈ 5 గంటలకు వచ్చినోడు, ధర్మశాస్త్రాన్ని చదివినోడు 9ంటికి వచ్చారే, భక్తులు అని చెప్పుకున్నవాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకి వచ్చారే, ఈ పాపి అనేవాడు, ఈ దొంగ, ఈ బందిపోటు 5ంటికి వచ్చి అందరితో పాటు పరదేశం పొందాడు. ఎలా? ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పండి. ఇందాక నేను చెప్పాను అందుకాయన, ఇది మనం నేర్చుకోవాలి ఇక్కడ. ఎందుకాయన, అందుకాయన పొద్దున 9 గంటల నుంచి వచ్చినోడితో పాటుగా, మధ్యాహ్నం 12 గంటలతో వచ్చినోడితో పాటుగా ఇప్పటికిప్పుడు వచ్చినోడిని కూడా సమానం చేసేసాడు. నేడు వెంటనే ఇచ్చాడు. నాతో కూడా నా దగ్గరే ఉంటామని చెప్పాడు. ఎందుకు అంత గొప్ప ఆధిక్యత అతను పొందుకున్నాడు? అక్కడ మనం ఈ మాట ఎప్పుడు తెలుసుకో, అందుకాయన. చూడండి, ఎందుకాయన, అది మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు శిలువ మీద ఆయన పలికినటువంటి ఆ చక్కటి వాగ్దానం నీకు నాకు కూడా అందుబాటులో ఉంది. అయితే అందుకాయన అది ఇచ్చాడు. ఎందుకాయన, అది మన యొక్క పాత్ర. అతని పాత్ర ఏంటి? అతని యొక్క ప్రభావం ఏంటి? అతని ఎలాంటోడైతే యేసు ప్రభు దగ్గర అంత గొప్ప వాగ్దానం పొందుకున్నాడు. ధర్మశాస్త్రం తెలిసినోడు కంటే గొప్పోడా? ఏమండి? భక్తుల కంటే గొప్పోడా? ఏమండి? పాటలు పాడేవాళ్ళు, అప్పుడు దాకా చర్చికి వెళ్ళేవాళ్ళు, అప్పుడు దాకా రోజు దేవుడు దేవుడు అనేవాళ్ళ కంటే ఇతను గొప్పోడా? ఎలా గొప్పోడయ్యాడు అని మనం తెలుసుకోవాలి. అందుకాయన. ఏం జరిగింది ఇక్కడ? చూడండి, అతని మనస్తత్వం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని విడిపించడానికైనా, నడిపించడానికైనా, గట్టెక్కించడానికైనా, గండం నుంచి విడిపించడానికైనా, యేసు ప్రభు దగ్గర చేర్చుకోవడానికైనా మన హృదయ స్వభావం బట్టి ఆయన వైఖరి ఉంటుందని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పై రూపాన్ని బట్టి కాదు. బైబిల్లో దావీదు గురించి మాట్లాడేటప్పుడు నేను అతని హృదయాన్ని చూశానని చెప్తున్నాడు. చూసారా? అతని హృదయాన్ని నేను చూస్తున్నాను. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మన పై రూపాన్ని ప్రజలు చూస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళు మన బలహీనతలు చూస్తారు. వాళ్ళు మన యొక్క మన అవిధేయతను చూస్తారు, లేకపోతే మన తెలివి తక్కువతనాన్ని, మన బుద్ధిహీనతనాన్ని, మన పేదరికాన్ని, మన యొక్క అవలక్షణాలను మాత్రమే ప్రజలు చూస్తారు. బట్ గాడ్ లుక్స్ యువర్ హార్ట్. చూడండి, ఎందుకు ఆయన అంత తొందరగా స్పందించాడు? నెంబర్ 1, అతను ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు ఆ మొదటివాడు హృదయం దేంతో నిండింది? దేంతో దూషిస్తున్నాడు. అంటే ఒక నువ్వు దిగవయా, నన్ను దింపవయా అంటున్నాడు తప్ప అతని హృదయంలో దేవుని పట్ల సరైనటువంటి అవగాహన లేదు. ఈయన హృదయం ఎలా ఉంది చూడండి. ఏమంటున్నాడు? అందుకు ఆయన ఏమంటాడు? మీరు చదవండి. తర్వాత ఆ పక్కన వాడిని ఇతను గద్దిస్తున్నాడు. ఆ పక్కన వాడిని ఇతను గద్దించి అంటాడు, ఎరా దేవునికి భయపడవా? దొంగేంటి, దోచుకునేవాడేంటి, బందిపోటేంటి, దేవునికి భయపడవా అంటారేంటి? పిల్లలు చూడండి జాగ్రత్తగా. ఇటు పక్క ఉన్నవాడికి ఆ స్పృహ లేదు. ఇటు పక్క ఉన్నవాడు అంటాడు, ఎరా దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే ఏంటి? ఇతను హృదయంలో ప్రతిరోజు పోరాటం పెట్టుకున్నాడు. ఆయన చేసే పనికి, ఆయన హృదయ స్వభావానికి ఎప్పుడు గొడవ జరుగుతుంది. ఆయన హృదయంలో దేవుడు అంటే భయం ఉంది, కానీ చేస్తున్న పని లోకానికి విరుద్ధంగా ఉంది. పోరాటం కలిగిన వాడితను. దేవుని బిడ్డలారా, దేవుడికి తెలుసు ఎవరు పాపంతో పోరాడుతున్నారో, ఎవరు మనస్సాక్షిని బలి చేసుకుంటున్నారు, ఎవరు నేను చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేస్తున్నాను, ఇలా ఉండకూడదు అనుకుంటున్నాను కానీ ఉంటున్నాను, అయ్యో నేను తాగకూడదు అనుకుంటున్నాను కానీ తట్టుకోలేకపోతున్నాను, అయ్యో నేను మాట్లాడకూడదు అనుకుంటున్నాను కానీ ఏంటి ఇలా చేస్తున్నాను నేను అని లోపల ఆ పోరాటం కలిగి వణుకుతూ ఉంటాడే గువ్వలాగా. దేవుడు ఏమంటాడో, ఆయన నేను చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అని ఆ నలిగిపోయే వాడిని దేవుడు చూస్తున్నాడు. అంటే యువతలో ఉన్నవాడు దొంగ, యువతలో ఉన్నవాడు
యువతలో ఉన్నవాడు నలిగిపోయేటువంటి దొంగ. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. ఎందుకు ఆయన అంత తొందరగా స్పందించాడు అంటే ఇతనిలో ఉన్నటువంటి దేవుని భయం దేవునికి తెలిసింది. ఆయన తెలుసుగా, మనకి అక్కడున్న ఆ కాస్త సన్నివేశమే రాశాడు, కానీ ఆయనకి అంతా తెలుసు. నువ్వు అసలు కరుడు కట్టిన దొంగవా, లేకపోతే అవతలాన్ని చంపడానికి దోచుకోవడానికే బయలుదేరేవా, లేకపోతే నీ యొక్క మరి లోపల ఆత్మ నలగొట్టుకుంటూ నడుస్తున్నావా? హీ నోస్. దేవుని భయం అతనిలో ఉంది. దానివల్ల రోజు నలిగిపోతున్నాడు అతను. ఈ రోజుల్లో చాలా మంది ఇలా నలిగిపోతున్నారు. నలిగిపోయిన వ్యక్తుల్ని దేవుడు చూస్తున్నాడు. ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇతనికి ఎంత ధన్యుడంటే చివరిలో అవకాశం వచ్చింది. ఈరోజు మనకి అవకాశం వచ్చింది, విడుదల పొందే అవకాశం వచ్చింది. పక్కనే ఉన్నాడు ఆయన, ఇప్పుడు నీ పక్కనే ఉన్నాడు. ఆ విడుదల పొందడానికి దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. అతనికి ఛాన్స్ ఇచ్చాడు, వెంటనే సద్వినియోగం చేస్తున్నాడు. ఈ పక్కాడు కూడా అంతే దగ్గరలో ఉన్నాడు, కానీ ఇతను హృదయంలో సరైనటువంటి అవగాహన లేదు. కనుక హృదయంలో ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. ఘర్షణ జరుగుతుందా? బాగా నలిగిపోయే పరిస్థితిలో ప్రయాణం చేస్తున్నావా? దేవుడు దాన్ని చూస్తున్నాడు. కనుక హృదయంలో ఏముందో ఆయన తెలుసు. దేవుని భయపడవా అంటున్నాడు. ఇంకొంచెం రెండవ పాయింట్, ఎందుకు ఆయన అంత తొందరగా స్పందించాడు అంటే ఇతని మనసులో ఉన్న రెండవది ఏంటంటే, ఒరే మనకిది న్యాయమే. చూస్తారా, మనకిది న్యాయమే అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక పాపి పాపం నుంచి విడిపించబడ్డానికి అతనికి రావాల్సిన మొదటి మెట్టు నేను పాపిని అని గ్రహింపే. మనకిది న్యాయమే, నా తప్పుకు నేను ఈ శిక్ష అనుభవించాల్సిందే, నా నేరానికి నేను తగిన శిక్ష అనుభవించాల్సిందే, ఇది నాకు తగినదే అని ఎప్పుడైతే తన స్థితిని తాను గ్రహిస్తాడో వెంటనే దేవుడు తన హృదయం తెలుస్తాడు. వెంటనే చిన్న కుమారుడు తప్పిపోయాడని బైబిల్లో చదువుతున్నాగా, స్పందించాల తండ్రి. వెళ్ళాడు ఈ కుర్రాడు దూరం అయిపోయాడు, డబ్బంతా ఖర్చు పెట్టుకున్నాడు, చివరికి ఎక్కడ చేరాడు? ఆకలితో అలమటించేసిపోయాడు. దేవుడు స్పందించలా, తండ్రి స్పందించలా, తలుపు తెరవలా. ఈ చివరికి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోయాడు. తిండి తిప్పలు లేని స్థితికి వెళ్ళిపోయాడు, దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయాడు. చివరికి ఇక ఆకలికి అలమటించిపోతున్నాడు, స్కెలికన్ లాగా అయిపోయాడు. స్పందించలా, తండ్రి తలుపు తెరవలా. ఏమండి, బాధపడిన తలుపు తెరవలా. ఎప్పుడు తెరిచాడు తెలుసా? బుద్ధి వచ్చినప్పుడు వాడు, అయ్యో నా తండ్రి అంట అనేక మంది కూలివాండ్రకు కూడు సమృద్ధిగా దొరుకుతుంది, నేనేంటి ఇలా అయిపోయాను. వెంటనే తలుపు తెరిచాడు తండ్రి. గ్రహింపు. నువ్వేంటో నువ్వు గ్రహించినప్పుడు దేవుడు ద్వారం తెరుస్తాడు. ఇప్పుడే, రైట్ నౌ. నువ్వు ఎంత బాధపడినా ద్వారం తెరవడు. ఏమండి, ఈ కుర్రాడు డబ్బులు పోగొట్టుకున్నాడు, తలుపు తెరవలా. స్నేహితులు వెళ్ళిపోయి ఒంటరి అయిపోయాడు, తెరవలా. చివరికి ఆకలి తట్టుకోలేపాడు, తలుపు తెరవలా. ఏమండి, మక్కడైపోయాడు, తలుపు తెరవలా. ఎప్పుడు తలుపు తెరిచాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నా తండ్రి ఇంట్లో కూలి వండరకు కూడా సమృద్ధి ఆహారం, నేనేంటి ఇలా అయిపోయాను, నా బతికేంటి, నా స్థితి ఏంటి? అప్పుడు తలుపు తెరిచాడు. యాకోబు అబ్రహాం గారి వారసుడు కదా. అబ్రహాము ఆశీర్వదించబడినవాడు, ఇస్సాకు ఆశీర్వదించబడినవాడు. కానీ యాకోబు నానా తిప్పలు పడుతున్నాడు, వెట్టి చాకిరీ చేస్తున్నాడు. అతని కష్టార్జితం వల్ల అతనికి ఒక్క రూపాయి లాభం లేకుండా తిరుగుతున్నాడు, వేస్ట్ అయిపోతా ఉంది. కానీ దేవుడు ద్వారం తెరవల. ఆ తర్వాత విసుగు వచ్చింది, విరక్తి వచ్చింది. చివరికి బయలుదేరి వెళ్ళిపోయాడు మామగారి ఇంట్లో నుంచి. దాసుల్ని గొడ్డు గోద ఒక రేవు దాటిచ్చేసాడు, అవతల పంపించేశాడు. యువతలు ఒక్కడు మిగిలిపోయి ఒక్కసారి ఆలోచించుకుంటున్నాడు. మా తాత ఎవరు, మా నాన్న ఎవరు, నేనెవరు? మా తాత అబ్రహాం ఎలా బతికాడు, మా నాన్న ఇస్సాకు ఎంత విధేయుడిగా బతికాడు, నేనేంట్రా బాబు ఆడపిల్లని కలబడి అటుబడి ఇటుబడి మోసం చేసి నానా తిప్పబడి ఇట్లాంటి బతుకుతున్నాను ఏంట్రా నాయనా, ఈ నలిగిపోవటం నేను ఎంతకాలం నలుగుతాను ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వించిన ఆయన అని అడిగితే అక్కడ అతనిని దేవుడు ఆశీర్వించాడు. గ్రహింపు రావాలా, నీ స్థితిని నీవు తెలుసుకోవాలా. దేవుని బిడ్డలారా, ఇదే మొదటి మెట్టు, రక్షణ పొందడానికి మొదటి మెట్టు ఇదే. ఇందాక మనం మాట్లాడింది ఏంటి? దేవుని బిడ్డలారా, దేవునికి భయపడవా,
దేవుని భయం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనసు చంపుకొని మనం చెడులోకి వెళ్ళిపోతాం. ఎస్, రెండవ పదం గ్రహింపు. ఇంకెంతకాలం ఇలా బతకాలి, నేను ఇంకెంతకాలం ఇట్లా నేను మనసు చంపేసుకోవాలా, ఇంకెంతకాలం నా శిక్ష నేను భరించలేనని ఏ రోజైతే గ్రహింపు కలుగుతావో వెంటనే నీ జీవితం టర్న్ అయిపోద్ది. ఇవాళ మనలో ఎవరైనా అయ్యో నేను ఎందుకెంత బాధపడుతున్నాను అని గ్రహిస్తే దేవుడు ద్వారం తెరుస్తాడు. నా లైఫ్ లో అట్లాంటి ద్వారాలు ఎన్నో తెరిచాడు, నీ లైఫ్ లో కూడా తెరుస్తాడు. వీళ్ళరా, గ్రహింపు వచ్చిన రోజున దేవుడు నీ పక్కనే ఉన్నాడు, గ్రహించుకున్నాడు. మనకి న్యాయమేరా ఇది? నీకు అనిపిస్తుందా మనకి న్యాయమే అని? మనకు అట్లా అనిపించదు. అవతల వాడు వల్ల నేను ఇలా అయిపోయాను, యువతల వాడు ఇలా అయిపోయాను, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అంటాం, కానీ నాకు న్యాయమే అన్న రోజున మనం విడిపించబడతాం. సో ఇది అతనిలో ఉన్నటువంటి రెండవ లక్షణం. మూడవ లక్షణం, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అక్కర్లా, ఈ భూమి మీద అవసరం లేదు, ఈ భూమి మీద నాకు ఆయుష్కాలంతో పని లేదు. ఇవాళ ఇక్కడ ఆరోగ్యము, ఆయుష్కాలం, ఆస్తులు, పాస్తులు ఇవి నాకు అవసరం లేదు. వీటి కోసం నేను దగ్గర రావట్లేదు, వీటి కోసం నేను అడగట్లేదు. నేను యేసు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది దేవుడికి చాలా ఇష్టమైన కోరిక. నీ రాజ్యం అనే పదం మనకి టైం లేదు కనుక బాగా అర్థం అవ్వాలంటే, యేసు చాలును, నువ్వుంటే నాకు చాలు, నువ్వుంటే నాకు చాలు, నీ వెంట నేనుంటే చాలు. ఈ మాటలు ఏంటంటే కొన్ని పాటలు గుర్తొస్తున్నాయి కదా, అవి పాటల వరకే పరిమితం అయిపోయింది. కానీ ఇతను పాటల్ని సొంతం చేసుకున్నాడు. యేసు నీ రాజ్యంలో నేను ఉంటే చాలు, అంటే నాకు నువ్వు ఉంటే చాలు, నేను నీతో ఉంటే చాలు. నేను మళ్ళీ సెలవు దిగక్కర్లా, మళ్ళీ నేను ఈ బతకక్కర్లా, మళ్ళీ నేను దిగెళ్ళి నా పని నేను చేసుకోనక్కర్లా. ఓకే, నా పాపానికి ఇది తగిన శాస్త్రే జరుగుతుంది, నేను ఒప్పేసుకున్నాను. ప్రభువా, నీతో ఉంటే చాలు, యేసు చాలును. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం టక్క చదవండి ఒకసారి. రోమా 8:32 చాలా విలువైన మాట, అది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా చదువుతున్నారా? రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు. చాలమ్మా, థ్యాంక్ యూ. ఆయనతో పాటు, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి మీ బైబిల్లో. ఆయన లేకుండా కాదు, ఆయనతో పాటు. అంటే ఆయనను మనం కోరుకుంటే ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహించడు? ఈ చిన్న లాజిక్ అందరూ మిస్ అయిపోతున్నాము. సమస్తం కావాలని దేవుణ్ణి వెంబడిస్తున్నాం, కానీ ఆయన ఉంటే సమస్తం ఉంటే అన్న సంగతి మిస్ అయిపోతాం. ఆయనతో పాటు ఆయన కావాలి. ఈయన ఆ గొప్ప లాజిక్ ని కనుగొన్నాడు. నువ్వు ఉండాలి నాకు, అంతే చాలు. చిన్నప్పుడు కథ చెప్పేవాళ్ళు మా సండే స్కూల్లో. ఒక ఇంట్లో ఒక జమీందారు గారు, నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక జమీందారు గారు ఆయన ఇంట్లో ఉన్న పెద్ద చిన్న వస్తువులన్నీ కూడా ఆయన ఊరంతా పంచిపెడతాకి టమకాయిసాయంట. మీరు అందరు రండి, మీకు మా తలుపు తెరిచి ఉంటుంది, మీరు ఏం కావాలని పట్టుకోండి అన్నాడు. ఆయన పెద్ద ఆస్తి, ఎంత తీసుకెళ్ళినా తరగని ఆస్తి ఉంది ఆయనకి. ఈ ప్రజలందరూ తండాలుగా వచ్చారట. ఆ గేటు దగ్గర ఆయన కూర్చేసి కూర్చున్నాంట. వెళ్ళు, లోపలికి వెళ్ళు, ఏం కావాలి పట్టుకుపో అన్నా అంట. ఆ లోపలికి వెళ్ళి ఒకసారి రావాలన్నా అంట, మళ్ళీ రావడానికి లేదంటే ఇక అది అది గంపలు వేసుకొని, గంపల్లో అవి వేసుకొని ఇంత మొయ్యలేక వస్తున్నారంట. బాగానే మోసావు, పట్టుకెళ్ళిపో అని ఇంత మోసుకుపోతున్నారంట. చిన్న చిట్కా ఏంటంటే, ఒక్క రోడ్ వచ్చి ఆయన పక్కన నుంచున్నాడంట. ఏంట్రా అందరూ అన్ని పట్టుకెళ్ళిపోయారు, నువ్వు లాస్ట్లో వచ్చావు, ఏంటి చెప్పు, వెళ్ళు నువ్వు కూడా పట్టుకెళ్ళు అంటే ఆయన అన్నా అంట, జమీందారు గారు ఒకసారి నుంచోండి అన్నా అంట. జమీందారు గారు కూర్చున్నవాడు, ఏంట్రా నుంచోమంటావు? నుంచుంటే అమాంతంగా ఆయన వాటేసుకున్నా అంట. ఏంట్రా అంటే, నేను నిన్ను పట్టుకెళ్తున్నాకు వచ్చా. ఊరోళ్ళందరూ నీ సామాను పట్టుకెళ్తాకు వచ్చాను, నేను నిన్ను పట్టుకెళ్తాకు వచ్చా దా అన్నా అంట. అమ్మా అంటే అర్థం ఏంటి? వీళ్ళు జమీందారు గారికి ఒక చిన్న కోటలో ఉన్న చిన్న వస్తువులు పట్టుకెళ్ళారు. జమీందారు గారి సంస్థానం మొత్తం అయిందే. ఈయన ఈ కుర్రోడు ఆ జమీందారు గారిని పట్టుకొని, నేను నిన్ను పట్టుకెళ్తాకు వచ్చానయ్యా
అప్పుడు జమీందారా, శభాష్, నాదంతా నీదే, నువ్వు సామాన్యంగా లేవు. ఇది అతను గ్రహించాడు. నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు ఉంటే నాకు అన్నీ ఉన్నట్లే, నీలో నేనుంటే నాకంతా ఉన్నట్టే. ఈ గ్రహింపు బరిలరా నీకొస్తే అందుకాయన, ఎందుకాయన దేవునికి భయపడుతున్నాడు గనక. అతడు లోకానికి చాలా తప్పుడుగానే కనపడుతున్నాడు, కానీ దేవునికి భయపడుతున్నాడు గనక. ఎందుకాయన తన స్థితిని తాను గ్రహించాడు గనక. మనకిది న్యాయమే, నలిగిపోతున్నాడు గనక. జక్కయ్యను ఎందుకు రక్షించుకున్నాడు ఆయన? ఎందుకే జక్కయ్య గురించి ఊరంతా ఏమనుకుంటుంది? పాపి అయిన మనుషుడు, దౌర్భాగ్యుడు, ధనాపేక్ష గలవాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, మా సంపదంతా దోచుకున్నాడు, అవినీతిపరుడు అని ఎంతమంది దుయ్యబడుతున్నా కూడా యేసు ప్రభు జక్కయ్యని తీసుకుని, రావయ్యా, నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, పద ఇంటికి వెళ్దాం, పదా భోంచేద్దాం పదా అంటే అందరూ షాక్ అయిపోయారు. అంతా ఇదేంట్రా బాబు, ఇంత తప్పులోని పట్టుకొని పద ఇంటికి వెళ్దాం అంటాడు. అది ఎందుకు ఆయన ఏం చేశాడు? నాయన యేసు, నువ్వు వస్తే నాకు చాలు. ఆయన సంపద అంతా ఇచ్చేశాడు, దాచుకున్నంతా పంచిపెట్టేశాడు, అంతా వదిలేసుకుని నువ్వు ఉంటే చాలు. నాకు చెప్పానే, జమీందారు గారిని ఎత్తుకెళ్ళినట్టుగా జక్కయ్య యేసు ప్రభుని పెట్టుకుని వెళ్ళిపోయాడు. అందుకు ఆయన, నీ దృక్పథం ఎలా ఉంది? ఈ లెంట్ డేస్ లో ఈ రెండవ మాట ద్వారా దేవునితో ఏం మాట్లాడుతున్నాడు? నీ హృదయ స్వభావం ఎలా ఉంది మనం పరిశీలించుకోవాలి. మూడవదిగా, నీ రాజ్యంలో నేనుంటే చాలు అని కోరుతున్నాడు. నెంబర్ 1, మనకిది న్యాయమే అని తను ఒప్పుకున్నాడు. నెంబర్ 2, మొదటిది దేవునికి భయపడవా అని ఆ నలిగిపోతున్న విషయాన్ని బయట పెట్టాడు. రెండవది, మనకిది న్యాయమే, తన స్థితిని తాను గ్రహించాడు. మూడవది, ఇక్కడ నాకేం అక్కర్లేదు ప్రభువా, నువ్వు నాకు కావాలి, నువ్వు ఉంటే చాలు. దేవా, నువ్వు ఉంటే ఎంతో శాంతి సమాధానం, నువ్వు ఉంటే ఎంతో నెమ్మది, నువ్వు ఉంటే నాకెంతో ఆశీర్వాదం. నువ్వు లేకుండా ఎన్నుంటే మాత్రం ఏంటి ఉపయోగం? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన కొంచెమే మేలు. నువ్వు ఉంటే నాకు చాలు. ఈ 3 దృక్పథాలు ఇవాళ నీకుంటే ప్రభు అంటాడు, అందుకాయన నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు, నేడు నీవు స్వస్థత పొందుదువు, నేడు నీవు విడుదల పొందుదువు, నేడు నీవు సంపూర్ణమైన ఆ కృపను పొందుదువు. ఇది మనల్ని ఆలోచింపచేస్తున్నటువంటి మనకిది న్యాయమే అని ఒప్పుకునేవాడిని విడిపిస్తాడు ఆయన. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. మూడవదిగా, నువ్వుంటే చాలు అన్నవాడికి ఆయనతో పాటు అన్నీ ఇస్తాడు, ఆయనతో పాటు అన్నీ ఇస్తాడు. ఈ రాత్రి, ఈ ఉదయకాలం అందుకు సాక్షులం మేము, నేను కూడా అందుకు సాక్షిని. చెల్లించుకుంటున్నానైనా, ఇదిగో ప్రభానైనా ఈ దినమునైనా మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, ఇదిగో నా తండ్రి నైనా ఇటు సమయాన్ని అనేక మంది పోగొట్టుకుని ఉండగా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించినైనా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిజమేనైనా సిలువలో నా తండ్రి నైనా మరి దొంగ పలికినట్లుగా ప్రభా నైనా, ఇదిగో ప్రభా నైనా నేడు మాయన అయ్యా నీవునైనా నీ రాజ్యంతో వచ్చినప్పుడు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని తండ్రి నైనా. అయ్యా, ఇదిగో ప్రభా నైనా దొంగ అడిగినప్పుడు ప్రభా నైనా నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని నైనా సెలవిచ్చిన దేవుడము ప్రభా. నిజమేనైనా అనేక మంది ప్రభా నైనా రక్షణ తీసుకుని కూడా ప్రభా నైనా ఎంతో నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు ప్రభా నైనా. మరి రక్షణను కూర్చున్న మాటను బట్టిన ప్రభా నైనా ఆ దొంగ పలికాడు ప్రభా. అయ్యా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు ఆయన. నా తండ్రి నీకే వందనాలు ప్రభా నైనా. అయ్యా, సిలువను కూర్చున్న వార్తనైనా నశించిన వారికి వెరితరమన్నా, రక్షించబడిన వారికి దేవుని యొక్క శక్తి అన్నావు ప్రభా. నీ సిలువ శక్తిని నాయన దొంగ గ్రహించాడు ప్రభా. నా దేవా, నీకు స్తోత్రాలు ఆయన. అటు శక్తిని ప్రభా ప్రతి బిడ్డ కూడా గ్రహించుకుని నాయన. అయ్యా, మమ్మల్ని మేము నా తండ్రిని ఎవరు వేసుకుని ప్రభా మేము ఏ స్థితిలో ఉంటున్నాము, ఎలా ఉంటున్నామని ప్రభా అయ్యా పరీక్షించుకోవడానికి సహాయం చేయబడుగుతున్నాం. నిజమే తండ్రి, తప్పిపోయిన కుమారుడు కూడా ప్రభా నాయన నా తండ్రి ఇంట్లో అనేక మంది పరివారికి నాయన
ఇదిగో నా తండ్రి సమృద్ధి అయిన ఆహారం ఉంది, నేను పొద్దున తినే పొట్టును తింటున్నానని ప్రభు అప్పుడు ఎంతగానో నలిగిపోయాడు ప్రభు. అప్పుడు గ్రహింపు కలిగినప్పుడు నాయన తిరిగి ప్రభు నేను చేర్చుకున్నావు నాయన. అలాగే ప్రభు నాయన తప్పిపోయిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రభు, వెనకబడిన వారు ఎంతమంది ఉన్నారో ప్రభు. అయ్యా ఇదిగో నాయన నీ సిలువ ధ్యానాలను బట్టి ప్రభు అయ్యా ఎంతమంది బిడ్డలైతే నాయన వారి హృదయాల్లో పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో నాయన నీ సన్నిధిలో ప్రార్థించుకుంటారో ప్రభు. వాటి వారు అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను ఆయన. మేము ఏ స్థితిలో ఉన్నామని ప్రభు మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి నా తండ్రి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రాలు ఆయన. అయ్యా ఇదిగో తండ్రి ఆనాడు యూదులు ప్రభు మీరు ఒక్కసారి సిలువ వేశారు నాయన. అయ్యా మేము ఎక్కడెక్కడ నా తండ్రి నాయన దినదినము ప్రభు సిలువ వేస్తూ ఉన్నాము, ఏ విషయాల్లో సిలువ వేస్తూ ఉన్నామో ప్రభు. అయ్యా మా అపరాధాలు మా దోషాలు క్షమించండి నాయన. పరిశుద్ధమైన తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మా అపరాధాలు మా దోషాలు క్షమించండి నాయన. అయ్యా అదిగో ప్రభు నీ రాజ్యముతో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ అడుగుతున్నాం ప్రభు. నీకు వందనాలు. ఈ సమయంలో నాయన మీరు మాకు ఇచ్చినందుకే నీకు లెక్కలేని వందనాలు అయ్యా. అయ్యా అదిగో నాయన ఎన్నిక లేని దాన్ని ఎన్నుకున్నావు ప్రభు. అయ్యా ప్రేమతో ప్రేమించిన దేవుడవు నాయన. అయ్యా నీ స్వరక్తం నుంచి నాయన నన్ను సంపాదించుకున్నావు తండ్రి. నీకు వందనాలయ్యా తండ్రి. నా పట్ల నువ్వు చేసిన వేళను బట్టి ఉపకారాలు బట్టి నేనేమిచ్చడం తీర్చుకోగలను ప్రభు. విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయమని తండ్రి సహాయం దయచే ప్రభు. నీ చేతులకు నన్ను నా కుటుంబాన్ని అప్పగించుకుంటుండగా ప్రభు. అయ్యా మా అపరాధాలు మా దోషాలు క్షమించి అడుగుతున్నాం ప్రభు. నా తండ్రి సావుకుని జ్ఞాపకం చేసుకున్నాడు, సావుకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభు. అలాగే నాయన ఎంతమంది బిడ్డలు అయితే ప్రభు ఉన్నారో ప్రభు వారి కుటుంబాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధ నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభు. మరి నాయన నా బలహీనత నుంచి నన్ను విడిపించిన ఆయన, నన్ను సజీవులకు ఉంచిన ఆయన. ఈ దినం నీ సన్నిధిలో కూడుకోవడానికి ప్రభు నాయన నాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన ఆలకించి సహాయం దయచుమని అతడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పోతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రాలు నాయనా. మా మంచి దేవా, మమ్మల్ని ప్రేమించుచున్నవాడా, ప్రేమతో మాకు ప్రాణాన్ని పణంగా పెట్టి మా ప్రాణాన్ని తప్పించినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. నీవు ఈ లోకంలో నిన్ను నీవు బలి పశువుగా మార్చుకొని ఆ బలియాగం చేస్తున్న ఆ సందర్భంలో ఆ ప్రతి మజిలీలో మాకు ఒక పాఠాన్ని మీరు ఏర్పరిచారు. నీకు స్తోత్రాలు. చివరి సమయంలో ఆ మరణ వాంగ్మూలంలో కూడా మాతో మాట్లాడుతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దయను బట్టి మా ప్రభువా, మరి మరొకసారి ఈ రెండవ మాటను బట్టి నీకు స్తోత్రాలు నాయన. నిజంగానే ఆ అందుకాయన అనే మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాన్ని బట్టి మా జీవితంలో కూడా మరి మేము ఆ విషయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎంతమంది అయితే ఈ కూడికలో పాల్గొన్నారో వారందరి హృదయాల్లో మీరు చూస్తున్నారు నాయన. నలిగిపోయిన వారిని చూస్తున్నారు. మంచి చేయాలనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నామే, మంచిగా ఉండాలనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నామే. లోపల దేవుడు అంటే భయం ఉంది కానీ ఆ భయాన్ని బట్టి మేము సరిగ్గా క్రమశిక్షణగా నడుచుకోలేకపోతున్నామే అని నలిగిపోతున్న వారిని మీరు చూస్తున్నారు ప్రభువా. వారికి ఒక అవకాశం మీరు ఇచ్చారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో మాకిది న్యాయమే అని తమ స్థితిని తాము గుర్తించిన వారిని ఇప్పుడే మీరు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా నువ్వు నాకు చాలు ప్రభువా అని నీ వైపు చూచే వారిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నావని ఈ రక్షణ సువార్త వర్తమానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేడు అనే మాట ఈ రోజును సూచిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. ఇప్పుడే మేము విడుదల పొందటానికి మీరు సిద్ధంగా ఉన్నారు, విడిపించడానికి ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. ఓ చక్కటి గ్రహింపుతోను, ఓ చక్కటి ఒప్పుకోలు మనసుతోను, ఓ చక్కటి తీర్మానంతోను నీ బిడ్డలమైన మేము మా కుటుంబాల్లో ఉన్నటువంటి వారు, నలిగిపోతున్న వారు, ఎంతో మంచి మనసు ఉన్న వాళ్ళు కూడా తాగుబోతులుగా ఉన్నారు. ఎంతో మంచి హృదయం ఉన్న వాళ్ళు కూడా లోక సంబంధంగానే నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. మంచాడు అనుకున్న భర్త మంచి వాళ్ళు అనుకుంటున్న చాలా మంది దేవుని మందిరానికి రాకుండానే దూరం అయిపోతున్నారు. వాళ్ళందరినీ దర్శించిన ఆయన
అయ్యో 5 గంటలకే వచ్చాను, నేనెట్లా పనికొస్తానులే అనుకున్న వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారు. రావయ్యా, దీన్ని ఆయన పిలుస్తున్నాడు అని ఎలాగైతే పరిశుద్ధాత్ముడు పిలిచాడో ఈరోజు మమ్మల్ని పిలుస్తున్నాడు ప్రభువా. ఆ పిలుపులు అందుకొని నాయన ఈ ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిన్ను కలిగి జీవించే కృప మా కుటుంబాలన్నిటికీ దయచేయమని మరొకసారి సిలువ మీద మా కొరకు పలికిన ఆ 2వ వాగ్దానపూర్వకమైన మాటను బట్టి నీకే హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో నీ ఉంటే చాలు అనుకున్న వాళ్ళందరికీ స్వస్థత, నువ్వు ఉంటే చాలు అనుకున్న వాళ్ళందరికీ విడుదల, నువ్వు ఉంటే చాలు అనుకున్న వాళ్ళందరికీ నెమ్మది, సమాధానం మీరు నీతో పాటు ఇవ్వబోతున్నందుకై నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామన్న స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, విడుదల, విమోచన ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం తోడై అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.